Anti-Ragging Revolutionary Organization of Women, ARROW. ఇది ఒక స్త్రీల ఉద్యమం, ఏ మిషన్. వారు ఎంచుకున్న చిహ్నం యారో, బాణం. ఇది ఎవ్వరినీ హతమార్చడానికి కాదు, వక్రించిన పాశ్చాత్య నాగరికతపు మగత నిద్ర నుంచి యువతరాన్ని గుచ్చి లేపటానికి, మన సంస్కృతి ఏమిటో తెలియపరచడానికి. మహర్షులను, మహాత్ములను, శాస్త్రవేత్తలను, సంఘ సంస్కర్తలను అందించిన భాండారాలు మన విద్యాలయాలు. అలాంటిది ర్యాగింగ్ వికృత కేళిలో ప్రేమోన్మాదుల రాక్షస క్రీడలతో రక్తసిక్తమైపోతున్నాయి మన విద్యాలయాలు. ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను, వారిని కన్నవారిని జాగృతం చేయటమే ఈనాటి నృత్య రూపకం యొక్క ప్రధాన లక్ష్యం. ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. మహితాశయ విద్యాలయం మదించి తిరిగే మహిషాసురులకు నిలయమైతే అది విలయం. భద్రకాళిగా నిద్రలేవగా శత్రుల కేళిని ఛిద్రము చేయగా ధనుజమర్దనిగా తాండవించగా తరుణమిదే గనుక ఓరిమి చాలమ్మా భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత భూమాత. శివాయ ఓం నమ శివాయ అని మొదలైనది పసితనం. ఏ విషమ క్షణంలో పసుగణమైనది యౌవనం. వికృత క్రీడల వింత వినోదం, రక్కసి కేకల రణనినాదం. వికృత క్రీడల వింత వినోదం, రక్కసి కేకల రణనినాదం. మెదడుకు చెదబట్టిన ఉన్మాదం, ఏ బడి నేర్పినది చెడు పాఠం. ఏం చేస్తున్నది యువత, ఏం చూస్తున్నది మానవత. ఏం చేస్తున్నది యువత, ఏం చూస్తున్నది మానవత. ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత భూమాత.
ఎలా జరిగింది సార్? బాబు గారు అమ్మాయి గారి మీద ఎస్పీ గారు అబ్బాయి యాసిడ్ పోసాడట. చాలా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అవడం వల్ల బర్న్స్ బాగా సివియర్ గానే ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఏం పర్వాలేదురా. డాక్టర్ భట్నాగర్ ఈస్ పర్సనల్ అటెండింగ్. అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? సారీ, నాట్ అలౌడ్. నువ్వు ఇంటికెళ్ళు. ఎప్పటికప్పుడు పొజిషన్ నేను చెప్తూ ఉంటా కదా, ప్లీజ్. అవునరా, నువ్వు వెళ్ళు, నేను ఉంటాగా. నువ్వు వెళ్ళరా, నేను ఉన్నాగా. సింధుకి ఏమైనా జరిగిందంటే ఐ విల్ కిల్ యూ. ఏం జరగదు, నువ్వు వెళ్ళరా. వెళ్ళు వెళ్ళు. నగరంలో ఉన్నట్టుండి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళారాధకులు అయిన శివానందమూర్తి గారి మనవరాలు కుమారి సింధు ఒక తీవ్ర యాసిడ్ దాడికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుపుతున్నారు. వాళ్ల ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ పరాంకుశం గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ప్రస్తుతం సింధు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఇప్పుడేం చెప్పలేం. షీ ఈస్ కెప్ట్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్పీ కొడుకు కిరాతకుడు, హంతకుడు. అలాంటి రాక్షసుని వెంటనే ఉరి తీయాలి. వెంటనే ఉరి తీయాలి. ఎస్పీని వెంటనే బర్తరఫ్ చేయాలి. సార్, బయట పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది సార్. ఈ యాసిడ్ ఘటనలో మన బాబు గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన విషయం లైవ్ గా టీవీ మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ అయిపోయింది. అందువల్ల మేము ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. 'సింధు యాసిడ్ దాడి మరో మలుపు తీసుకుంది. ఈ దుస్సంఘటనకి కారకుడైన ఎస్పీ సూర్య గారి కుమారుడు రాకేష్ ని కన్న తండ్రే శిక్ష విధించారు. ఈ ఉదయం 8:25 ఆయన రాకేష్ ని రివాల్వర్ తో హతమార్చారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారి సింధు గంటం గడిచి బయటపడాలని ఆమె సన్నిహితులు, సహాధ్యాయునులు పూజలు చేస్తున్నారు. హాస్పిటల్ వారు విడుదల చేసిన బులెటిన్ వివరాలు తెలుసుకుందాం. కుమారి సింధు ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆమె చాలా వీక్ గా ఉన్నారు. జనరల్ పారామీటర్స్ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి. పొజిషన్ ఈజ్ వెరీ క్రిటికల్. సాయంకాలం 6 గంటల బులెటిన్లో మరిన్ని వివరాలు అందజేస్తాం. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉన్నప్పుడే నన్ను ఒక్కసారి చూడనివరా ప్లీజ్. అమ్మాయి ఎవరిని చూడటానికి ఇష్టపడటం లేదురా. ఏం చేయను? నేనని చెప్పరా. ఈ తాతయ్య బతిమాలుతున్నాడని చెప్పు. ఏడుస్తున్నానని చెప్పరా. అమ్మా సింధు, అమ్మా ఒక్కసారి తాతయ్య నిన్ను చూడాలంటున్నాడు. రమ్మన్నా. స్థానిక కళాశాలలో ర్యాగింగ్కు గురైన శ్రీభాష్యం అనంతాచారి అనే విద్యార్థి మానసికంగా విపరీతమైన షాక్కి గురయ్యారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వైద్యుల సమాచారం మేరకు అతను మామూలు మనిషి అయ్యే అవకాశం లేనట్లే అనుకుంటున్నారు.
నర్సులు వాళ్ళు చెప్పుకుంటున్నది వింటుంటే అమ్మాయి గారు మనకి దగ్గరేమనిపిస్తోంది బాబు. వీర్రాజు గారు, సింధు చాలా అనీజీగా ఉంది, ఏదో చెప్పాలనుకుంటుంది. ప్లీజ్ కమ్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు ఏంటమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా. తాతయ్యనా? మరి అమ్మా అనంతు, సింధు, అమ్మా సింధు, సింధు, సింధు. దత్తత అయిపోయిందండి. అవలేదు, రండి రండి. ఈయనేంటండి పొరపాటున ఒకరి పేరు బదులు మరో పేరు చెప్తున్నారు? మనం హిందూ పేరే కదా అనుకున్నది, మతిపోయిందా ఏంటి? అవును బాబు, మేము కూడా హిందూ గారిని దత్తత తీసుకుని కోట్లాది ఆస్తిని మీకు అప్పగిస్తారు అనుకున్నాం. మరి ఈ కొత్త పరిణామం ఏమిటో, అనంతుని దత్తత తీసుకోవడం ఏమిటో? అయ్యా